అతివలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కేంద్రంగా రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ మారాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. హైదరాబాద్ మధురానగర్లోని మహిళా కార్పొరేషన్ కార్యకలాపాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళా కార్పొరేషన్ అధికారులు అతివల సంఘాలతో కలిసి పనిచేస్తేనే 1 కోటి మంది స్త్రీలు కోటీశ్వరులవుతారని వెల్లడించారు. మహిళా ప్రాంగణాలకు నిధుల కొరత లేకుండా చూస్తామన్న సీతక్క ఒక్కో ప్రాంగణాన్ని ఒక్కో రకమైన శిక్షణ కోసం ఉపయోగించాలని అధికారులకు సూచించారు. మహిళా ప్రాంగణాలలో అతివలకు ఆటో, కారు డ్రైవింగ్, బ్యూటీషియన్, ఫుడ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా నైపుణ్యాలు నేర్పిస్తామని తెలిపారు. శిక్షణ అనంతరం ప్రభుత్వమే ఉపాధి మార్గాలు చూపెడుతుందని వెల్లడించారు. పలు మహిళా ప్రాంగణాల్లో తయారైన వస్తువులను ప్రభుత్వ విభాగాల్లో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మహిళా కార్పొరేషన్ జిల్లా మేనేజర్లు మరింత క్రియాశీలకంగా పనిచేసి ఏడాదిలో మార్పు తీసుకురావాలని మంత్రి సీతక్క సూచించారు. మోడల్ గా తీసుకున్నారు. సో మనం ఇంకా మీ ఐడియాస్ కానీ ఇంకా ఏమేమి ఉంది ఎట్లున్నాయి ఓపెన్ గా మనం అందరి పాటు తీసుకొని బాగా వర్క్ చేసుకోవాలి. అట్లా జరగాలి వర్క్ అంటే ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి. రివ్యూ అనేది కంపల్సరీ ఉంటేనే ఏం జరుగుతుందని తెలుసు. రివ్యూ జరగాలి, ఫీల్డ్ విజిట్ కూడా చేయాలి.